భగవంతుని వైపుకి మనసు తిరగడం అనేటటువంటిది కొన్ని కోట్ల కోట్ల జన్మల తరువాత వచ్చేటటువంటి అదృష్టం. అది అంత తేలికగా రాదు నాన్నగారు. అంధేందూదయముల్, మహాభదిర శంఖారావముల్, మూక సద్గ్రంథాఖ్యాపనముల్, నపుంసక వధూకాంక్షల్, కృతఘ్నావళీ బంధుత్వంబులు, భస్మహవ్యములు, లుబ్ధద్రవ్యముల్, క్రోడ సద్గంధంబుల్, హరిభక్తి వర్జితుల వృధారిక్త సంసారముల్. పోతన గారు ఈ పద్యంలో ఎన్ని ఉపమానాలు వేసి భక్తి లేకుండా బతికిన బ్రతుకు బ్రతుకు కాదు అని అద్భుతమైన తీర్పు చెప్పారు. అంధేందూదయముల్, పుట్టుకతో గుడ్డివాడు, కళ్ళు లేవు. పౌర్ణమి నాడు బయటికి తీసుకెళ్ళి చూడవయా వెన్నెలంటే ఏం చూస్తాడు? అంధేందూదయముల్, మహాభగిర శంఖారావముల్. ఆయన పుట్టుకతో చెవిటివాడు, వినపడదు. ఆయన చెవి దగ్గరికి వెళ్ళి శంఖం ఊది వినమంటే ఏం వింటాడు? మూక సద్గ్రంథాఖ్యాపనముల్. ఆయన పాపం పుట్టుకతో మూగవాడు. ఆయన్ని తీసుకొచ్చి కూర్చోపెట్టి ప్రవచనం చేయమంటే ఏం చేస్తాడు? నపుంసక వధూకాంక్షల్. నపుంసకునకు స్త్రీవాంఛ ఉంటే మాత్రం ఉపయోగం ఏమిటి? కృతఘ్నావళీ బంధుత్వంబులు. ఉపకారం చెయ్యడం అలవాటు లేనటువంటి బంధువు ఉంటే మాత్రం ఉపయోగం ఏముంది? వాడే ఉపకారం చేయడు. భస్మ హవ్యంబులు. పూర్ణాహుతి అయిపోయిన తర్వాత అగ్నికుండంలో బూది మాత్రమే మిగిలిపోయిన తర్వాత నేను ఇదం నమమానో స్వాహాకారంతో హవిస్సేస్తానంటే ఉపయోగం ఏముంది? లుబ్ధద్రవ్యములు. ఎంత డబ్బున్నా 5 పైసలు పొరుగువాడికి ఇవ్వనటువంటి వాడి వలన ఉపయోగం ఏముంది? సంపాదించినది తీసుకొచ్చి ఇంత పురాతనమైన దేవాలయం శిథిలమైపోయిందని ఒక్కడూ పునర్నిర్మాణం చేశాడు అంటే అది ఆయనకి భగవంతుని యొక్క అనుగ్రహ విశేషం. ఎవరికి వస్తుంది అంత గొప్ప స్వార్థత్యాగం?